డాక్టర్ స్ట్రేంజ్ కావాలనే టోనీ స్టార్క్ని చనిపోయేలా ప్లాన్ చేశాడంటే మీరు నమ్ముతారా? నిజం చెప్పాలంటే కొన్ని థియరీస్ ప్రకారం ఇది పాసిబుల్ అని చెప్తున్నారు. డాక్టర్ స్ట్రేంజ్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో థానోస్ని వధించేందుకు 14 మిలియన్ పాసిబిలిటీస్ చూసి ఒక మార్గమే గెలుపు అని చెప్పాడు. కానీ తర్వాత వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ని గమనిస్తే థానోస్ని వధించడానికి ఇంకా చాలా వేసున్నట్టు క్లూస్ కనిపిస్తాయి. అంటే డాక్టర్ స్ట్రేంజ్ అప్పుడు అబద్ధం చెప్పాడా? ఇక్కడే ట్విస్ట్ ఉంది. థియరీ ప్రకారం స్నాప్ తర్వాత టోనీ స్టార్క్ బ్రతికే ఉంటే ఆయన ఇంటెలిజెన్స్తో టైం ట్రావెల్ని ఫుల్గా మాస్టర్ చేసి యూనివర్స్ మొత్తంలో ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం మల్టీవర్స్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. అది పెద్ద మల్టీవర్స్ వార్కి లీడ్ అవుతుంది. ఇంకా షాకింగ్ రూమర్ ఏంటి అంటే ఒక వేరే యూనివర్స్లో టోనీ స్టార్క్ డాక్టర్ డూమ్లా మారిపోయి తన టైమ్ లైన్ని కప్పడానికి మిగతా టైమ్ లైన్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు అని టాక్ ఉంది. సో డాక్టర్ స్ట్రేంజ్ ఈ ఫ్యూచర్ మొత్తం ముందే చూసి టోనీ స్టార్క్ బ్రతికితే యూనివర్స్కి డేంజర్ అని డిసైడ్ చేసి తన సాక్రిఫైస్ అలో చేశాడు అని థియరీ. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది. కానీ మార్వెల్ మల్టీవర్స్లో ఏదైనా పాసిబుల్. మీరు ఈ థియరీని నమ్ముతున్నారా లేదా ఇది జస్ట్ ఓవర్ ఇమాజినేషనా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.